స్పందన అలా ఉండాలి, ఎందుకంటే నువ్వు ఆయన ఎరుగుదువు కాబట్టి. అమ్మా నాకు ఈ సమస్య అంటే, ఏయ్ భయపడవా మమ్మే, ఇంత ధైర్యం ఎక్కడిదే నీకు? అసలు ఏంటి అంత తేలిగ్గా మాట్లాడతావు ఏంటంటే, నా దేవుడే నా ధైర్యం రా, నా దేవుడే నా ధైర్యం. డాడీ ఇంత ధైర్యం ఏంటి డాడీ నీకు? అసలు ఏంది లెక్క చేయవేంది డాడీ? ఎందుకు లెక్క చేస్తారా? నా దేవుడు రా నా ధైర్యం, నా దేవుడు. ఆయన అసమాన సూర్యుడు రా, ఆయన బలమైన బాహువులు కలిగిన వాడు. ఆయన వాక్కు పలికితే చాలు మొత్తం తారుమారు అయిపోయిందా. ఇక్కడ కూర్చున్న ప్రతి పురుషుడు అట్టి వాడై ఉంటే ఎంత బాగుండు. తన కుటుంబాన్ని అలాగా, తన సహచరులను అలాగా ప్రోత్సహించేవాడైతే ఎంత బాగుండు, ఎంత బాగుండు. అంత భక్తిపరులైతే, భక్తిలో లోతుకు వెళ్ళే కొద్దీ ఓ చెప్పసఖ్యము కానీ ధైర్యం, భయము పరార్, ధైర్యం ఏర్పడిద్ది. మొదటిది. రెండవది, విశ్రాంతి దొరుకుతుంది. విశ్రాంతి అంటే ఏంటో తెలుసా? భయము లేని స్థితే విశ్రాంతి. అది ఏ స్థితి? భయము లేని స్థితే విశ్రాంతి. మూడవది, సిగ్గును లక్ష్య పెట్టడు. ఎందుకంటే ఆయన ఎరుగును కదా. ఇప్పుడు ఈరోజు నీకు కొన్ని అవమానాలు ఎదురైనాయి తమ్ముడు. కొంతమంది నేను అవమానపరిచారు, లేదా చెల్లి కొంతమంది నేను అవమానపరిచారు. ఆ అవమానాలు కూడా లక్ష్య పెట్టావు, నవ్వుకుంటావు. ఎందుకు? ఇదే పాట, నేను నమ్మినా. రాదా మీకు? వచ్చే పాడు. మరి సిగ్గుపడతావే. నేను నమ్మిన వాణిని సిగ్గుపడినాడంటే అర్థం ఏంటి? ఆయనకు అవమానం కలిగే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఆయన అవమానించాడు. పౌలు గారి ప్రసంగాలను ఎగతాళి చేశారు, పౌలు గారి పర్సనాలిటీని ఎగతాళి చేశారు, పౌలు గారికి ఉన్న బలహీనతలను ఎగతాళి చేశారు, పౌలు గారి యొక్క ప్రయాసను ఎగతాళి చేశారు, క్యారెక్టర్ని ఎగతాళి చేశారు. ఇటున్నాడు, ఇటు వదిలేశాడు, పట్టించుకోలే. ఎందుకు సిగ్గుపడలేదు అంటే, నేను నమ్మిన వారిని. సేవకుల మీట్ ఉంటుంది, సేవకుల సదస్సు. నా స్టార్టింగ్ స్టేజ్లో ఒక సేవకుల సదస్సుకి వెళ్ళాను నేను. దైవజనులు అందరూ కలుస్తారు అక్కడ. ఒక దైవజనుడు వాక్యం చెబుతాడు, అందరం వింటాం. పెద్దలు ఉన్నారు అక్కడ, పెద్దలు. నా వెనక చాలామంది దైవజనులు వస్తున్నారు. అన్న వందనాలంటే ఓ అన్న